హాయ్ ఫ్రెండ్స్, మనతో ప్రసాదరాజు గారు రిటైర్డ్ జడ్జి గారు ఉన్నారు. ఆయన ఇప్పుడు ఒక ఫ్రీ లీగల్ ఎయిడ్ సెంటర్ నడుపుతున్నారు. ఈ ఫ్రీ లీగల్ ఎయిడ్ సెంటర్లో ఆయన ఎలాంటి సర్వీసెస్ మనకి అందుబాటులో ఉన్నాయి, ఆయన మాటల్లో తెలుసుకుందాం. సార్ చెప్పండి. ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారాలండి. నా పేరు ప్రసాదరాజు. అనంతపురం జిల్లా కదిరి తాలూకా ముదిగుబ్బ వాసిని. నేను న్యాయవాదిగా ఒక 8 సంవత్సరాలు ప్రాక్టీస్ చేసి తర్వాత జూనియర్ సివిల్ జడ్జిగా నియమించబడి తర్వాత సీనియర్ సివిల్ జడ్జి, తర్వాత జిల్లా జడ్జి, రాయలసీమ మొత్తానికి ఉన్న ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో కేసులో పనిచేస్తూ రిటైర్డ్ అయ్యానండి. తర్వాత తెలంగాణ కోర్టులో తెలంగాణ గవర్నమెంట్ నన్ను స్పెషల్ జడ్జిగా ఒక 5 సంవత్సరాలు ఉపయోగించుకుంది. అలా 31 సంవత్సరాలు జడ్జిగాను, 8 సంవత్సరాలు న్యాయవాదిగాను పనిచేసి రిటైర్డ్ అయ్యి ఒక 2 years బ్యాక్ ఇప్పుడు ఒక లీగల్ ఎయిడ్, ఫ్రీ లీగల్ ఎయిడ్ ఉచిత న్యాయ సహాయ శిబిరాన్ని నిర్వహిస్తున్నాను నా ఇంట్లోనే ఆఫీసు. అంటే సమాజం నాకు చాలా ఇచ్చింది. అటు జ్ఞానాన్ని, హోదాని, డబ్బుని, గౌరవాన్ని, అనుభవాన్ని అన్నీ ఇచ్చింది. సో సమాజానికి కూడా కొంత ఏదో చేయాలనే ఉద్దేశంతో, వాస్తవానికి గతంలో ఒక ఆర్ఫనేజ్ అంటే అనాథాశ్రమాన్ని నిర్వహించాను 4 ఏళ్ళు, 50 మంది పిల్లలు ఇదే బిల్డింగ్లోనే. ఎందుకంటే ఏదో చేయాలి అనే నా యొక్క ఉద్దేశం. అది ఏదో కారణం చేత దాన్ని మూసివేయవలసి వచ్చింది ఒక 8 months బ్యాక్. కానీ నాకు వృధాన్నది ఏది ఇష్టం ఉండదు. నాకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, ఓపికను ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. సమాజం నుంచి కొంత తీసుకున్నాను కాబట్టి అలా ఏదేదో ఇవ్వాలి ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ ఒక ఉచిత న్యాయ సహాయ శిబిరాన్ని ఇక్కడే నా ఇంట్లోనే చేస్తున్నానండి. ఆఫ్లైన్, ఆన్లైన్ 2. ఇక్కడికి రాగలిగితే పేపర్లు అవి ఉంటాయి, తీసుకొని రాగలిగితే చూసి చెప్తాను నా అనుభవాన్ని వాళ్ళకి, న్యాయ సలహాలు. రాలేకపోతే ఆన్లైన్లో కూడా చేస్తున్నాను. నా నంబరు 9419222102. ఐ రిపీట్ ద నంబర్ 9419222102. ఈ నంబర్కి సంప్రదించవచ్చును. ఎందుకంటే ఎవరికి సమస్యలు, కష్టాలు రాకూడదనే కోరుకుంటాను. లిటిగేషన్స్, కేసులు ఉండకూడదనే కోరుకుంటాను. కానీ మన చేతుల్లో ఉండవు కొన్ని సందర్భాల్లో. మనం ఎంత ధర్మంగా, నీతిగా, న్యాయంగా పోవాలి అని చూసినా మన టైం బాగోలేకనో మరి ఇతరుల కారణాల చేతనో కొన్ని సమస్యల్లో ఇరుక్కుంటుంటాము. ఆ సమస్యల్లో న్యాయ సమస్యలు కూడా కొన్ని. ఇది తెలియక, అంటే ఈ న్యాయ వ్యవహారాల్లో అనుభవం లేక, జ్ఞానం లేక, చట్టాలు తెలియక, పద్ధతులు తెలియక ఎంతోమంది చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ న్యాయ విషయంలో కూడా కొంత చేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. ఇక్కడ ఏంటంటే సమస్య, ఒక వ్యక్తికి న్యాయ విషయంలో, చట్ట విషయంలో, కోర్టులో కేసులు కానీ, పోలీస్ స్టేషన్లో కేసులు కానీ, ఏ విషయంలోనూ కానీ సమస్య వస్తే తెలియని తనంతోనో, లేకపోతే ఆశతోనో, లేకపోతే ఆతృతతోనో ఎవరిని కనపడితే వాళ్ళు అడుగుతూ ఉంటారు. అటు వకీళ్లను, పోలీస్ ఆఫీసర్లను, కోర్టులో కేసులు ఉన్న వాళ్ళను, లేక వయసులో పెద్దవాళ్ళను, కాస్త లా చదివిన వాళ్ళను, ఇలా ఎవరిని పడితే వాళ్ళు అడుగుతూ ఉంటారు, ఈ సమస్య వచ్చింది ఏం చేయాలి. అదృష్టమో దురదృష్టమో ప్రతి ఒక్కరు ఏదో చెబుతూనే ఉంటారు. నాకు తెలియదు అని నిజాయితీగా తెలియని విషయాన్ని చెప్పేవాళ్ళు తక్కువ. తెలియక చెప్పేస్తుంటారు. ఆ చెప్పడంలో చాలా సందర్భాల్లో
సరైన పద్ధతి చెప్పటం లేదు. ఎందుకంటే న్యాయ విషయంలో సలహా ఇవ్వడం కూడా చిన్న విషయం కాదు. ఎంతో అనుభవం ఉండాలా, చట్టం తెలిసి ఉండాలి, నిజాయితీ ఉండాలి. సరైన సలహా ఇవ్వకపోతే ఆ పక్క వ్యక్తి చాలా ఇబ్బందులకు గురవుతాడండి. చాలా నేను చూస్తున్నాను. పోలీస్ స్టేషన్లో కేసులకు కానీ కోర్టులో కేసులకు కానీ సరైన మార్గంలో వెళ్ళక చాలా ఇబ్బందులు. వాస్తవానికి పోలీస్ స్టేషన్లో కేసులు కానీ కోర్టులో కేసులు కానీ ఓడిపోవడానికి కష్టపడడానికి సగం కారణము సరైన జ్ఞానము లేకపోవడము, సరైన మార్గాన్ని ఎన్నుకోకపోవడం. మై డియర్ ఫ్రెండ్స్, ఏ పని చేయటానికైనా ఎన్నో మార్గాలు ఉంటాయి. ప్రతి పనికి అయితే అన్ని మార్గాలు సరైనవి కాదు. ఒకటి రెండే సరైన మార్గాలు ఉంటాయి. ఆ సరైన మార్గాన్ని ఎన్నుకొని ప్రారంభించాడా పనిని, ఫలితం పాజిటివ్గా, మంచిగా, అనుకూలంగా ఉంటుంది. అలా కాక సరి కాని మార్గాన్ని ఎన్నుకున్నాడు అనుకోండి, ఫలితం కూడా నెగటివ్గాను లేక ఆశించిన స్థాయిలో ఉండదండి. సో సరైన మార్గాన్ని ఎన్నుకొని ముందుకు పోవటం చాలా అవసరం. ఈ క్రమంలో చేయవలసింది మొదటిది సరైన వ్యక్తిని సంప్రదించటం. నాకు అన్నాను, ఎవరు కనిపిస్తే వాళ్ళని అడుగుతారు, ఏదో చెబుతారు, అక్కడ సరైన మార్గం దొరకదు. సో సరైన వ్యక్తిని ఎన్నుకోండి. నేను నన్నే ఎన్నుకోమట్లేదు, మీ ఇష్టం. సరైన వ్యక్తి ఎవరు అన్నది మీ చాయిస్. అక్కడ చాలా ముఖ్యమైనది. నా వరకు వస్తే నేను కోర్టుకు రాను, కేసులు చేయను కోర్టులో. ఇంటి నుంచి సలహాలు మాత్రమే ఇస్తాను ఉచితంగా. నాకు ఎలాంటి ఫీజు, ఏ రకమైన డబ్బు విషయంలో, డబ్బు రూపకంగాను వస్తు రూపకంగాను ఎలాంటివి తీసుకోను నేను. నాకు దేవుడు ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని ఇవ్వటం నాకు చాలా ఆనందము, ప్రివిలేజ్గా తీసుకుంటాను. నాకు దురుద్దేశాలు కానీ, లాభాపేక్ష కానీ, లేకపోతే ఏదో ఏమి ఉండదు. నిజాయితీగా చెప్పడం జరుగుతుంది. ఏ విషయాల్లో ఆస్తులు అమ్ముతూ ఉంటారు, ఆస్తులు కొంటూ ఉంటారు, అలాగే భార్యాభర్తల మధ్య తగాదాలు, లేకపోతే యాంటీ కరప్షన్ బ్యూరో కేసులు ఇరుక్కోవడము, చెక్ బౌన్స్ కేసెస్, తర్వాత బ్యాంకులో లోన్ కానీ, కోర్టుల్లో కేసు కానీ, ఇలా ఎన్నో విషయాలు ఉంటాయి. ఏ వీటిలో అయినా నా వరకు నేను ఒక కార్పొరేట్ అంటే కంపెనీ వ్యవహారాలు, ట్యాక్స్ విషయాలు, ఈ రెండు తప్ప. ఎందుకంటే ఆ రెండు సబ్జెక్టుల్లో నేను గతంలో పనిచేయలేదు. మిగతా సబ్జెక్ట్ అన్నింటిలోనూ కూడా పనిచేశాను. ఎందుకంటే జడ్జీలు ఒక ఆస్పెక్ట్లోనే ఉండరండి. సర్వీస్ అంటాను. కొద్ది కాలం సివిల్ చేయాలి, కొద్ది కాలం క్రిమినల్ చేయాలి, కొద్ది కాలం లీగల్ సర్వీసెస్ చేయాలి. కాబట్టి ఒక జడ్జి, 25 ఏళ్ళ జడ్జి అనుభవం ఉన్న జడ్జి అన్నింటిలోనూ పనిచేసి ఉంటాడు. ఒక ట్యాక్స్ విషయము, కంపెనీ లా విషయంలో మాత్రము సపరేట్ కోర్స్ ఉంటాయి. వాటిలో నేను పని చేయలేదు. ఆ రెండు తప్ప మిగతా వాటిల్లో సంప్రదించాలి. అసలు లిటిగేషన్ ఎందుకు వస్తుంది అనేది ఆలోచిస్తే, మన వైపు ఒకతోరి మనం తెలియనితనంతో ముందుకు పోయినప్పుడు కూడా లిటిగేషన్ వస్తుందండి. ఉదాహరణకు చెప్తాను. ఒక భార్యాభర్త మధ్య తగాదా వచ్చింది, అదేమైపోయింది. భార్యాభర్తల మధ్య సమస్యలు, భేదాభిప్రాయాలు, వాటిని పరిష్కరించుకోవడానికి చూస్తారు. అందరూ ప్రయత్నం చేస్తారు. అటు ఆ భార్యాభర్తలకు మాట్లాడుకోవడము, పెద్దల జోక్యము, కుటుంబ సభ్యుల అమ్మానుల జోక్యం ఉంటుంది. అయితే ఇక్కడ కూడా పద్ధతి తెలియక ముందుకెళ్ళడము సమస్య. ఆ సమస్యలు ఎంత ఉంటాయంటే అది అనుభవిస్తున్న వారికే తెలుసు. పోలీస్ స్టేషన్లో అరెస్టులు, వకీళ్ళు, జైళ్ళు, బెయిళ్ళు, కోర్టులు, అవమానము, ఇన్ని జరుగుతూ ఉంటాయి. ఇట్లా సగం కేసుల కారణము సరైన పద్ధతిలో వెళ్ళకపోవటము. కొందరు సలహా ఇస్తూ ఉంటారు. కొంత సమస్య వచ్చిందంటే భార్యాభర్తల మధ్య సరే పంచాయతీ జరిగి ఉంటాయి. పంచాయతీలు నువ్వు కోర్టుకు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేసి అనేస్తారు. అంటే
వాటికి పోతే ఆ పక్క వ్యక్తి లొంగుతాడను, భర్త భయపడతాడను, లేకపోతే ఆ ఆవేశంలోనూ ఈ భార్య కోపంలోనూ వెళ్ళిపోతుంది పోలీస్ స్టేషన్కు తెలిసి తెలియక. అక్కడే సగము సమస్య తయారవుతుందండి. ఇక్కడ పోలీస్ స్టేషన్ పోద్దన్న ఉద్దేశం కాదు, అది లాస్ట్ స్టెప్. అంతవరకు భేదం ఇంతే ఉంటే భార్యాభర్తల మధ్య ఆ స్టేషన్ పోవడం వల్ల ఆ ఒక్క కారణం చేతనే, పోలీస్ స్టేషన్ పోయాడు కారణం చేతనే ఆ భేదం ఇంత కూర్చుంటుంది. ప్రతి ఒక్కరికి ఈ కాలం ఇగో ఉంటుంది. నేను, నాది, మా అమ్మ నాన్న, నా గౌరవము అనేది ఉంటుంది. పోలీస్ స్టేషన్ పిలిపించారా భర్తని, సగం స్పాయిల్ అయిపోతుందండి. నన్ను పిలిపిస్తుంది ఆ కోర్టుకి, నేను చేత కాదా, ఆమెంతో పోలీస్ స్టేషన్ పిలిపిస్తారా, మా అమ్మను అవమానమా, అరెస్టా, అయిపోయి కథమాడికి తెలియక పోతున్నారు. దానికి ఆ పోకుండా కూడా మార్గాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వ ఆఫీసులు ఉన్నాయి, దిశ ఉంది, ఇంకా ఇతర ఆర్బిట్రేషన్స్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. ఆ మార్గాలన్నీ ఎగ్జాస్ట్ అయిన తర్వాతనే ఎక్స్ట్రీమ్ కేసుల్లో కూడా అది ఇక వద్దు భర్త, అసలు వద్దే వద్దు అని పూర్తిగా నిర్ణయం తీసుకున్నప్పుడు మాత్రమే వెళ్ళాలండి. దానికి ముందు ఆలోచించుకోవాలి. సెపరేషన్లో వచ్చే కాన్సిక్వెన్సీస్, పరిణామాలు, ఒక భార్యాభర్త విడిపోతే ఎంత దుష్పరిణామాలు వస్తాయో వాళ్ళకే తెలుసు. సపరేషన్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సపరేషన్ కాదు జరిగేది, రెండు కుటుంబాల మధ్య సపరేషన్ జరుగుతుంది. ఆ కుటుంబ సభ్యులు తలెత్తుకోలేని పరిస్థితి వస్తుంది. అవమానము, బాధ, నష్టము, కష్టము, షుగర్లు, అనారోగ్యము, ఎన్నో సమస్యలు. అలా తెలియక సమస్యలు ఇరుక్కుంటున్నారు. సో చివరిగా నా మాట, సరైన మార్గాన్నితో ముందుకెళ్ళండి సమస్య పరిష్కరించుకోవడానికి. దానికి సరైన వ్యక్తిని కన్సల్ట్ అవ్వండి. ఎవరనేది మీ యొక్క విచక్షణ జ్ఞానం మీద ఆధారపడుతుంది. సో ఈ ముక్క మీకు చెప్పాలనే ఉద్దేశం నా ఉద్దేశం. దీన్ని ఆచరిస్తారని కోరుతూ. సార్, ఇప్పుడు ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీసెస్లో అంటే చాలామందికి అసలు దీంట్లో డెప్త్ తెలియకుండా ఉంటాయి, కొన్ని సెక్షన్స్ ఉంటాయి. ఈ సెక్షన్స్ గురించి మీరు అన్నట్టు 500 సెక్షన్స్ దాకా ఉన్నాయి ఐపీసీ. కొన్ని కాంపౌండబుల్, కొన్ని నాన్ కాంపౌండబుల్ అన్నారు. అది ఏంటి సార్ ఈ డిఫరెన్స్? అంటే మనిషి చేసే నేరాలని నిర్వచించే ఒక బుక్ ఉందండి. దట్ ఇస్ కాల్డ్ ఐపీసీ, ఇండియన్ పెనల్ కోడ్. అది ఈ మధ్య పార్లమెంట్లో దాని గురించి మార్చాలని చూస్తున్నారు. అంటే మనిషి చేసే ప్రతి నేరము అందులో డిఫైన్ అయి ఉంటుందండి, చెప్పబడి ఉంటుంది. దాంట్లో లేని ఉండవు. అంటే వేరే కొన్ని ఉంటాయి, వేరే సెక్షన్లో చాలా కొన్ని ఉంటాయి. మనిషి చేసే నేరాల్లో 90% నేరాలు కవర్ చేసేది ఐపీసీ. దీంట్లో 2 రకాలు, కాంపౌండబుల్, నాన్ కాంపౌండబుల్ అని. కాంపౌండబుల్ అంటే తెలుగులో రాజీ పడే నేరాలు, రాజీ కాదగ్గ, కాంప్రమైజ్ అయ్యే నేరాలు. రెండో కేటగిరీ నాన్ కాంపౌండబుల్, రాజీ కుదరదు. కోర్టులో పద్ధతి ఏంటంటే, కాంపౌండబుల్ అఫెన్సెస్ అన్నప్పుడు, రాజీ పడే కేసులు అన్నప్పుడు రెగ్యులర్ కోర్టులో కేసు ఉంటుంది. ఆ జడ్జి గారి దగ్గర ఒక మెమో వేస్తే, కాగితం ఏమంటే ఒక కాగితం తెరగగా అమాయకుల్లా కాగితం వేసి తప్పేం లేదు కోర్టుకు. అయ్యో జడ్జి గారు, ఈ కేసులో మేము రాజీ పడుతున్నాను, నేను ఆ పక్క వ్యక్తి, ఆ పక్క అంటే ప్రతి కేసులో 2 ఉంటారు. ఈ క్రిమినల్ కేసులు కాబట్టి కంప్లైనెంట్, అక్యూజ్డ్ అంటే ఫిర్యాదుదారుడు, ముద్దాయి 2 ఉంటారు. 2 కలిసి కానీ ఒక్కరు కానీ ఒక తలకాగితం మీద రాసి, మన వకీలు కూడా అక్కర్లేదు, ఒక ఆధార్ కార్డు ఫిర్యాదుదారుడిని, దయచేసి ఈ కేసుని లోక్ అదాలత్ అనేది కూడా కోర్టు అంటే అక్కడ అన్నీ కూడా ఇలాంటి రాజీ కేసులు జరుగుతాయండి. లోక్ అదాలత్కి పంపించండి, దాన్ని రాజీ కోర్టు అంటారు అనుకోండి. ఆ రాజీ కోర్టుకి పంపించండి అని అంటే రెగ్యులర్ జడ్జి గారు ఆ కేసును పంపించేస్తారండి. ఆ రాజీ కోర్టు కూడా ఆ కోర్టులోనే ఉంటుంది, ఆ ప్రెమిస్లోనే ఉంటుంది. ఒక తూరి ఏ జడ్జి గారి దగ్గర అయితే కేసు ఉంటుంది, ఆయనే
రాజీ కోర్టు జడ్జిగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు. ఆ సబ్జెక్ట్ మళ్ళీ డివేట్ అవుతుంది చెప్తే ఎవరు ఏమిటి అన్నది, అది ఇక్కడ వద్దు. రాజీ కోర్టుకు రెఫర్ చేయండి అని ఒక చిన్న అర్జీ ఇచ్చేస్తే రెగ్యులర్ కోర్టు జడ్జి గారు, అంటే ఏ కోర్టులో అయితే మీ కేసు పెండింగ్ ఉందో ఆయన ఆ రాజీ కోర్టుకు దాన్ని పంపిస్తాడు కట్టని. అక్కడికి వెళ్ళి ఇరువురు ఫిర్యాదుదారుడు ముద్దాయి వెళ్ళి ఆ జడ్జి గారి దగ్గర, అయ్యా జడ్జి గారు మా ఇద్దరు రాజీ పడ్డాము కొట్టేయండి అంటే ఆయన విచారిస్తాడు, నిజమేనా, ఏమైనా ఒత్తిడి ఉందా, ఎవరిని బలవంత పెట్టారా, ఇలా అడిగి ఓకే లేదా అలా లేదండి అంటే ఓకే అప్పటికప్పుడు కేసు కొట్టేస్తాడు, అయిపోయింది. ఇవి కాంపౌండబుల్ అఫెన్సెస్లో, అంటే రాజీ పడదగ్గ కేసులు ఇవి తక్కువ ఉంటాయండి. అంటే చిన్న కేసులు, పెద్ద పెద్దవి హత్య, అటెంప్ట్ మర్డరు, రేపు, పెద్ద పెద్ద దొంగతనాలు, ఇటువంటి పెద్ద కేసులు కుదరవండి. అవి నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ కింద వస్తాయి. మిగతా దాదాపు 1/3 ఉండవచ్చండి. ఐపీసీలో దాదాపు 400 పైన ఉన్నాయి అఫెన్సులు. అందులో దాదాపు 1/3 కేసులు సుమారుగా కాంపౌండబుల్ అఫెన్స్. అవి సులభంగా ఒక రోజులోనే జడ్జి గారి ముందు చెప్పి కొట్టించుకోవచ్చు. ఏంటంటే క్రిమినల్ కేసులో 2 స్టేజ్లు ఉంటాయి. ఒకటి క్రైమ్ స్టేజీ, ఒకటి ట్రయల్ స్టేజ్. క్రైమ్ స్టేజ్ అంటే ఒక కేసు పోలీస్ స్టేషన్లో నమోదవుతుంది, మీరు విని ఉంటారు, ఎఫ్ఐఆర్ కడతారు, కేసు రిజిస్టర్ అవుతుంది. అయిన తర్వాత పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి విచారించి కోర్టులో ఛార్జ్ షీట్ అని వేస్తారు. ఎప్పుడు వేస్తారంటే వాళ్ళ విచారణలో ఈ కేసు ఫిర్యాదు వచ్చింది, విచారించాము, కంప్లైంట్ చెప్పింది వాస్తవమే, ముద్దాయి నేరం చేశాడు అని పోలీసులకు అనిపిస్తే అదే విషయాన్ని కోర్టులో రిపోర్ట్ ఇస్తారు, దాన్ని ఛార్జ్ షీట్ అంటారు. ఆ ఛార్జ్ షీట్తో పాటు సాక్షుల వాంగ్మూలాలు, దస్తావేజులు, మూన్ సర్టిఫికెట్స్ అండ్ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి జడ్జి గారికి ఇచ్చేస్తారండి. దాన్ని ఛార్జ్ షీట్ వేయడం అంటారు. ఛార్జ్ షీట్ వేసేంత వరకు కేసు యొక్క స్టేజ్ని క్రైమ్ స్టేజ్ అంటారు. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత జడ్జి గారు పరిశీలించి దానికి ఒక నంబర్ ఇస్తారు, సరిగా ఉంటే, సరిగా లేకపోతే ఎన్నికిస్తారు. మళ్ళీ పోలీసులు మళ్ళీ రీసబ్మిట్, మళ్ళీ జడ్జి గారికి ఇస్తారు, సరే నంబర్ అవుతుంది, అంటే కేసు రిజిస్టర్ అవుతుంది. ఇక్కడ కోర్టులో మొదట పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయింది, ఛార్జ్ షీట్ పెట్టిన తర్వాత కోర్టు నెంబర్ ఇస్తుంది. ఎప్పుడైతే నెంబర్ ఇస్తారో అయిపోయింది, ఇంకా పోలీసుల రోల్ తగ్గిపోతుంది. వాళ్ళు సాక్షులను తెచ్చి హాజరు పెట్టేంత వరకే వాళ్ళ రోలు, పోలీసుల రోలు. తర్వాత కోర్టు విచారణ జరుగుతుంది, దాన్ని ట్రయల్ స్టేజ్ అంటారు. ఛార్జ్ షీట్ పెట్టక ముందు క్రైమ్ స్టేజ్, ఛార్జ్ షీట్ పెట్టాక ట్రయల్ స్టేజ్. 2 స్టేజ్ల్లో కూడా కాంపౌండ్ చేసుకోవచ్చు కేసుని, క్రైమ్ స్టేజ్లో కూడాను, ట్రయల్ స్టేజ్లో కూడాను చేసుకోవచ్చు. ఇక కాంపౌండబుల్, నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్లో అక్కడ రాజీ కోర్టులో కుదరదు, లోకదాతలు కుదరదు, రెగ్యులర్ కోర్టులోనే ఆ ఫిర్యాదుదారుడు వచ్చి బోనెక్కి ప్రమాణం చేసి విషయం చెప్పి, అయ్యా జడ్జి గారు రాజీ పడ్డాము, ఇది జరిగింది అని అంటే ఆయన సాధారణంగా కొట్టివేస్తాడు. అలా కోర్టులో జరగవలసిందే. నాన్ కాంపౌండబుల్ కేసులు రాజీలు రెగ్యులర్ కోర్టులో జరగవలసిందే. రెండింటికి ఇదే ఇలాగే వర్తిస్తుంది సార్, అంటే క్రైమ్ స్టేజ్కైనా ట్రయల్ స్టేజ్కైనా. కాంపౌండబుల్ అఫెన్స్ అయినా నాన్ కాంపౌండబుల్లో ఏ స్టేజ్లో కూడా రాజీ కోర్టు లోకదాతలు కుదరదు. నాన్ కాంపౌండబుల్ ట్రయల్ స్టేజ్, క్రైమ్ స్టేజ్లో రాజీకి ప్రసక్తే లేదు. కేవలం ట్రయల్ స్టేజ్లో మాత్రమే నాన్ కాంపౌండబుల్ అఫెన్సెస్ రాజీ పడవచ్చు. అక్కడ పోయి జడ్జి గారికి ఉన్న విషయం చెప్తే జడ్జి గారు కొట్టేసే అవకాశాలు ఉన్నాయి. సార్ ఇప్పుడు క్రెడిట్ కార్డు ఇలాంటి ఇష్యూస్లో కట్టకుండా డిఫాల్ట్ అయి ఉంటారు బ్యాంక్. అలాంటి వాటికి మనం లీగల్గా వాళ్ళకి అవి క్రిమినల్ కేసు కింద కాదండి, అది సివిల్ కింద వస్తుంది. ఇప్పుడు ఒకరు కొట్టుకోవడము, తిట్టుకోవడము, రేపులు, దొంగతనాలు, హత్యలు, ఇవన్నీ క్రిమినల్ కేసు వస్తాయి. మీరు రెఫర్ చేసింది క్రిమినల్ కాదు, అది సివిల్ నేచర్ అంటారు, సివిల్ కేసు అండి. ఎందుకంటే డబ్బు కట్టలేదు, మీరు బ్యాంకులో మీకు అకౌంట్ ఉంది
క్రెడిట్ కార్డు తీసుకున్నారు, క్రెడిట్ కార్డు వాడారు, డబ్బు కట్టలే, బ్యాంక్ వాళ్ళు సూచిస్తారు, 1-2 సార్లు పిలిపిస్తారు, రాకపోతే కోర్టులో డబ్బు రికవరీ కోసం కేసు వేసేస్తారు. అక్కడ నేరుగా మీకు శిక్ష వేయండి అన్నికి లేదు. మాకు డబ్బు కట్టలేదు, ఆయన అకౌంట్ హోల్డర్ డబ్బు కట్టలేదు, అయితే కోర్టు గారు డిగ్రీ ఇవ్వండి, మీరు తీర్మానం చేసి మాకు డబ్బుకు రికవరీకి డబ్బు ఇంత మొత్తము అని ధృవీకరించి మాకు తీర్పు చెప్పండి అని ఇస్తారు తప్ప అది సివిల్ కేసు అవుతుంది. థ్యాంక్ యూ సార్. ఓకేనండి, థ్యాంక్ యూ.